పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గులాబీ గూటికి పాత వెలుగులొచ్చేనా? బీఆర్ఎస్ 4.0 వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చ. కేసీఆర్ కొత్త ప్రణాళికలపై తెలంగాణలో ఆసక్తి. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రధానాస్త్రాలు, హామీలపై పోరాటం. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తిరుగులేని శక్తులుగా వెలిగిన గులాబీ శ్రేణులు ప్రస్తుతం సరికొత్త వ్యూహాలతో పూర్వవైభవాన్ని సంతరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు, కీలక నేతల వలసలు అనంతరం భారత రాష్ట్ర సమితి భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సరికొత్త కార్యాచరణతో రథాన్ని ముందుకు నడిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ 4.0గా వెలువడుతున్న ఈ సరికొత్త వ్యూహం ద్వారా పార్టీకి మళ్లీ పాత వెలుగును తీసుకురావాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్లో ధైర్యం నింపడంతో పాటు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా గులాబీ అధినాయకత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 3 ప్రధాన దశలు కనిపిస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా 2001లో ప్రారంభమైన ప్రయాణం మొదటి దశగా నిలిచింది. ఆనాడు కరటిగట్టిన ఉద్యమ పార్టీగా స్వరాష్ట్రకాంక్షను రగిల్చిన శక్తులుగా టీఆర్ఎస్ పనిచేసింది. ఇక 2014లో తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికార పార్టీగా రూపాంతరం చెంది 2 దఫాలుగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాలే ధ్యేయంగా పాలన సాగించడం రెండో దశగా నిలిచింది. ఈ తదనంతరం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశవ్యాప్త ఎజెండాను చాటి చెప్పడం మూడో దశ. అయితే ఈ 3 దశలో ఆశించిన ఫలితాలు రాకపోగా రాష్ట్రంలోని అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో ఇప్పుడు పార్టీ మనుగడను కాపాడుకుంటూ తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకోవడమే లక్ష్యంగా 4వ దశ వ్యూహానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. వరుస ఎన్నికల దెబ్బలతో పాటు ముఖ్య నాయకులు పార్టీలు మారడంతో నిరాశలు మునిగిపోయిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యకర్తలను తిరిగి కిరాశయం చేయడంపైనే కేసీఆర్ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృత స్థాయి పర్యటనలు, కేడర్తో ముఖాముఖి సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెద్ద సభల కంటే క్షేత్రస్థాయి ప్రజలతో మమైకం కావడం, కార్యకర్తలకు తానున్నాననే నమ్మకాన్ని కల్పించడం ఈ విడతలో అత్యంత కీలకంగా మారింది. నాయకులు వెళ్లినా ప్రజలు, సాధారణ కార్యకర్తలు ఇంకా పార్టీ వైపే ఉన్నారనే బలమైన నమ్మకంతో ఉన్న కేసీఆర్ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా పార్టీకి పునర్జీవనం పోయొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీల అమలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు వ్యక్తమవుతున్న అసంతృప్తిని ప్రజలకు బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ దళం సిద్ధమవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం ద్వారా తామే ప్రధాన ప్రతిపక్షం అనే విషయాన్ని నిరూపించాలనుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ అసెంబ్లీ లోపల మరియు వెలుపల దూకుడు ప్రదర్శించడం ద్వారా కోల్పోయిన ప్రజాదరణను తిరిగి రాబట్టొచ్చుకోననేది కేసీఆర్ అంచనా. బీఆర్ఎస్ 4.0 వ్యూహంలో భాగంగా పార్టీ అంతర్గత నిర్మాణంలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీని వీడి వెళ్లిన సీనియర్ల స్థానంలో చురుకైన యువనాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కేవలం పాత ముఖాలని నమ్ముకోకుండా స్థానికంగా పట్టున్న కొత్త నేతలను ప్రోత్సహించడం ద్వారా పార్టీకి సరికొత్త గ్లామర్ తీసుకురావాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ ప్రభుత్వ తప్పులను ఎండగట్టగలిగే వాగ్దటి గల యువకులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం రావడమే కాకుండా భవిష్యత్తు తరాలకు బలమైన పునాది పడుతుందని గులాబీ పెద్దలు నమ్ముతున్నారు. ఇదంతా ఒకేతైతే జాతీయ పార్టీ ముసుగును పక్కన పెట్టి మళ్లీ పక్కా తెలంగాణ ప్రాంతీయ ఎజెండాతో ముందుకు సాగాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం ఈ సరికొత్త దశలో అత్యంత ప్రధానమైన మార్పు. జాతీయ రాజకీయాల కంటే తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, దశాబ్దాల పాటు తాము చేసిన అభివృద్ధే శ్రీరామ రక్ష అని ప్రజలకు వివరించనున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల్లో అధికార కాంగ్రెస్ మరియు పుంజుకుంటున్న బీజేపీలను తట్టుకొని బీఆర్ఎస్ 4.0 ఎంతవరకు సఫలమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, వ్యూహాత్మక చిత్రత ఈ క్లిష్ట సమయంలో గులాబీ గూటికి మళ్లీ పాత వెలుగులు తీసుకొస్తాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.